హాయ్ తెలుగు వన్ ప్రేక్షకులకు నమస్తే. ఈరోజు మనతో పాటు ఉన్న స్టార్ డైరెక్టర్ హరీష్ శంకర్ గారు. హరీష్ శంకర్ గారి సినిమా మిస్టర్ బచ్చన్ 15 రిలీజ్ అవుతుంది. శంకర్ గారితో మాట్లాడదాం. సార్ నమస్తే అండి. థ్యాంక్ యూ అండి. ఆగస్ట్ 14 ఈవినింగ్చే ప్రీమియర్స్. ఎస్ వరల్డ్ వైడ్గా 15 డేట్ వేసుకున్నారు కాబట్టి కట్టసి కూడా మాకు కలెక్షన్స్ కావాలి కదా. ఓకే, 1 వీక్ కూడా లేదు. 5 years తర్వాత థియేటర్లోకి మీ సినిమాతో 5 years అవ్వలేదండి, ఇంకా 4 years. ఓకే, అదృష్టం పరీక్షించుకోవడానికి మళ్ళీ ఒకసారి ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ఏంటి పరిస్థితి? వర్క్ అంతా కంప్లీట్ అయిపోయిందా, లేకపోతే ఏంటి హెక్టిక్లో ఉన్నారా? హెక్టిక్. నా లైఫ్లో ఇంత స్ట్రెస్ ఎప్పుడు లేదండి. ఒక పక్క ప్రమోషన్స్, ఇంకో పక్క పోస్ట్ ప్రొడక్షన్, అసలు అంత ఇంత స్ట్రెస్ ఎప్పుడు లేదు. ఇంకా ఉండకూడదు అని కోరుకుంటున్నా, అంత స్ట్రెస్ ఉంది. బట్ దీనికి తగ్గట్టుగా ఎక్సైట్మెంట్ ఉంది, అందుకే ఇన్ని పనులు చేయగలుగుతాం. ఓకే, రవితేజ గారితో 3వ సినిమా ఇది. ఈ కంటెంట్ చూస్తే ఆల్రెడీ రీమేక్ నుంచి వస్తుంది. రీమేక్కి మన సినిమాకి డిఫరెన్స్ కోసం ఏమైనా జాగ్రత్తలు తీసుకున్నారా? ఎంత డిఫరెన్స్ ఉంటుంది? 60 to 80% చేంజ్ ఉంటుంది. ఓకే, మొత్తం చెప్పాలి. అయితే మీరు చెప్పిన దాని ప్రకారం స్కెల్టన్ తీసుకొని దానికి ఎగ్జాక్ట్లీ ప్యాచ్ అప్, కరెక్ట్ వర్డ్ చెప్పారు మీరు. ఓకే, దీంట్లో మనకి ఏముంటుందండి, ఎలిమెంట్స్ ఏముంటాయి? ఒక 90s ఉన్న ఒక ల్యాండ్ లైన్స్, క్యాసెట్ రికార్డింగ్ సెంటర్స్, చిన్న టౌన్లో ఉండే లవ్ స్టోరీస్, ల్యాంబ్రెటా స్కూటర్స్, బజాజ్ చేతక్ స్కూటర్స్. సో యూ విల్ గెట్ ఇన్ టు కంప్లీట్ డిఫరెంట్ వరల్డ్ విచ్ యూ ఆల్రెడీ నో. ఓకే, మీకో మీ ఇంట్లో వాళ్ళకో పరిచయం ఉన్న ఒక మర్చిపోయిన లేదా గుర్తుంటే మళ్ళీ మళ్ళీ చూసేలాగా ఒక కొత్త ప్రపంచంలోకి తీసుకెళ్ళినట్టు సార్ డెఫినెట్గా. ఓకే, ఇది జోనర్ ఫిక్స్ అవ్వాలంటే ఏ జోనర్ ఫిక్స్ చేస్తారు మీరు? ఎందుకంటే ఎనీ టైమ్ ఆల్ మై ఫిల్మ్స్ ఆర్ ఎంటర్టైనర్స్ అండి. ఓకే, కామెడీ కాదు, కామెడీ ఇస్ డిఫరెంట్ ఫ్రమ్ ఎంటర్టైనింగ్. ఒక మంచి ఫైట్ ఉన్నా, ఒక విలన్కి హీరోకి మధ్య హీటర్ ఆర్గ్యుమెంట్ ఉన్నా, ఇట్స్ ఎంటర్టైన్మెంట్. లైక్ జేమ్స్ బాండ్ సినిమా ఎలా ఉంటుంది? ఎస్ ఆఫ్ కోర్స్. మీరు ఫైట్లు, ఈ యాక్షన్ సీక్వెన్స్ గుర్తు చేశారు కాబట్టి, రవితేజ గారి ముందు సినిమా ఈగల్ యాక్షన్ ఎపిసోడ్స్ బ్లాస్ట్లు, బట్ వాటికి కంపారిజన్స్ ఇవన్నీ వస్తుంటాయి. కామెడీ ట్రాక్ ఉంటుంది, మీరు ఎంటర్టైన్ అన్నారు. బట్ యాక్షన్ ప్యాక్ చేసేటప్పుడు విలన్కి కానీ ఇతనికి కానీ ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు? ఏ జాగ్రత్తలు ఏం లేదండి, కథకి ఏది డిమాండ్ అయితే చేసుకుంటూ వెళ్ళాం అంతే. నేను అటు కొత్త అబ్బాయి అతనితో కంపేర్ చేసుకోను, అలాగే రాజమౌళి గారు విక్రమార్కుడు చేశారు రవీణ్యతో, ఆ సినిమాతో కంపేర్ చేసుకోను. ఆయన మీద ఏది బాగుంటుంది, నాకేమొచ్చు అది చేసాం, వర్కౌట్ చేసుకుంటూ వెళ్ళిపోయారు అంతే. ఓకే, 13 సంవత్సరాల తర్వాత మళ్ళీ రవితేజ గారికి యాక్షన్ కట్ చెప్పారు. 13 సంవత్సరాల ముందు మిరపకాయలో ఉన్న రవితేజ గారికి, మిస్టర్ బచ్చన్లో ఉన్న రవితేజ గారికి కంపారిజన్ డిఫరెన్స్ చెప్పమంటే ఏం చెప్తారు? ఏమీ లేదు, జీరో డిఫరెన్స్ అసలు. ఆయన మిరపకాయ అప్పుడు ఎలా ఉన్నారో, షాక్ అప్పుడు ఎలా ఉన్నారో, ఇప్పుడు అలాగే ఉన్నారు. ఓకే, జీరో. ఓకే, కొంచెం డైట్ను దాన్ని ఏమంటారు, జిమ్ చాలా రెగ్యులర్గా చాలా ఎక్కువ కేర్ తీసుకుంటున్నారు ఇంకా. ఓకే, ఇన్ఫ్యాక్ట్ అప్పటికంటే ఇప్పుడు ఇంకా యంగ్గా ఉన్నారని చెప్పొచ్చు ఎనర్జీ పరంగా. కాశ్మీర్లో ఒక కొండ ఉంటుంది పైన, సితార్ సాంగ్కి. నెక్స్ట్ షాట్ అక్కడ అనేసరికి మేము రెడీ అయ్యేసరికి టక 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 మామూలు ఏదో అలా ఎక్కేసి వెళ్ళిపోయారు. ఆయనకంటే చిన్నవాళ్ళు ఏజ్లో చాలామంది ఆ కొండెక్కి పైకి వెళ్ళి రొప్పుతా కింద కాసేపు కూర్చొని కింద సామాన్లు పెట్టేసి చాలా ఇబ్బంది పడ్డారు. ఓకే, సో నౌ హీఈస్ మోర్ యంగ్ దాన్ మిరపకాయ్ యాక్చువల్లీ. ఓకే, రవితేజ గారి ఫ్యాన్స్ అడుగుతున్నారు రిపీట్గా, ఎందుకు మా హీరోతో సినిమా తీయడానికి 13 years తీసుకున్నారు? సో ఆ ఫస్ట్ సినిమా పోయిందండి. అవును, ఫస్ట్ సినిమా కూడా అసలు డైరెక్టర్ చేసింది ఆయన. మళ్ళీ పోతే మళ్ళీ పిలిచి మళ్ళీ మిరపకాయ ఇచ్చారు. ఇప్పుడు ఇంట్లో మన అన్నయ్యో లేకపోతే మన ఫాదరో ఎవరో నీకు నువ్వు డెవలప్ అవ్వడానికి నీకు ఒక జాబ్ చూపించో, నీకు ఉద్యోగం చూపించో, వదిలేసిన తర్వాత మళ్ళీ వచ్చి అన్నయ్య నాకు సినిమా చేసి పెట్టావు అనడం కరెక్ట్ కాదు. ఓకే, ఎన్నిసార్లు అన్నీ నేను సినిమా అడుగుతాను, తప్పు కదా. ఓకే, నాకు ఒక దారి చూపించారు, నేను దారిలో వెళ్తున్నా. చాలా రోజుల తర్వాత ఆ టైం లైన్ అలా దొరికింది. అనుకోకుండా ఇంకో సినిమా క్యాన్సిల్ అయ్యి ఆ డేట్లు అలా ఉండి, నాకు కళ్యాణ్ గారు అదే టైంకి ఎలక్షన్స్కి వెళ్ళి దొరికింది. సో ఇది రాసి పెట్టి ఉన్నప్పుడు అది జరిగిపోతుంది. దాని గురించి మనం ప్రత్యేక ఎఫర్ట్స్ పెడితే, ఇప్పుడు నాకు షారుఖ్ ఖాన్తో సినిమా చేయాలని ఉంది, అది అవుతుందా? నేను ఇండస్ట్రీలోకి వచ్చినప్పటి నుంచి ఉంది, అది రావాలంతే. మన పని మనం చేసుకుంటూ వెళ్తాం, వస్తుంటాయి. నాకు తెలిసి ఇది 7 monthsలో పూర్తి చేశారు కదా సినిమా. 7 monthsలో బయటకు వస్తుంది. ఫాస్టెస్ట్ మూవీ ఇదేనా, లేకపోతే దీనికంటే ఇంకా తక్కువ డేస్ ఫాస్ట్గా తీసిన సినిమా ఇదే. గబ్బర్ సింగ్ ఇంతకంటే ఫాస్ట్గా తీసాము, సమ్మర్ రిలీజ్ రావాలని. ఓకే, ఇది కూడా ఫాస్ట్గా అయిపోయేది. గబ్బర్ సింగ్ ఏంటంటే ఒక 1 year నుంచి ప్రిపేర్ అయ్యాం కాబట్టి చాలా ఫాస్ట్గా తీయగలిగాం. ఇది జస్ట్ నవంబర్లో సినిమా అనుకుని డిసెంబర్లో ఎండ్, జనవరి కల్లా షూటింగ్ స్టార్ట్ చేసాం. సో నాకు తెలిసి ఒక డైరెక్టర్ పరంగా, వర్క్ పరంగా చూస్తే చాలా ఫాస్టెస్ట్ ఫిల్మ్ ఇదే నా కెరీర్. ఏమో మీరు గబ్బర్ సింగ్ తర్వాత ఈ ఫిల్మ్ అంటున్నారు. గబ్బర్ సింగ్ లాంటి రిజల్ట్ ఏమన్నా మీకు రిపీట్ అయితే తదాస్తు రావాలని కోరుకోండి. కదా సెంటిమెంట్ గబ్బర్ సింగ్ లాంటి బ్లాక్ బస్టర్ రావాలి మీకు. యా, ఉస్తాద్ భగత్ సింగ్ నుంచి జస్ట్ వచ్చిన
టీజర్ కోసమే ఎలక్షన్ ముందు పెద్ద బూస్ట్ ఇచ్చింది ఫ్యాన్స్కి. ఆఫ్ కోర్స్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్కి కావచ్చు, జనసేన కార్యకర్తలకు కావచ్చు, చంద్రబాబు నాయుడు కూడా చెప్పారు డైలాగ్. ఎస్ ఆఫ్ కోర్స్ కూటమికి కావచ్చు. జూన్ 4న హరీష్ శంకర్ గారు ఏం చేశారు? మీ సిచ్యువేషన్ ఏంటి జూన్ 4న? వీడియో పెట్టాం కదా, మేము ఏం చేసాము, మిస్టర్ బచ్చన్ క్లైమాక్స్ చేస్తున్నాము, పక్క ఇలా కూటమి న్యూస్ వస్తుంది, రాగానే ఫుల్ బాణసంచా కాల్చి సెలబ్రేట్ చేసుకున్నాం. మా హీరో సక్సెస్ని మేము సెలబ్రేట్ చేసుకుని ఇంకెవరు చేస్తారు? ఓకే. ఇప్పుడు ఆ పొజిషన్లో పవన్ కళ్యాణ్ గారి ఒక సిచ్యువేషన్ నుంచి బయటపడి ఒక పొజిషన్లో ఉన్నారు. ఆయన ఒక పదవి ఉంది. ఈ 3 నెలల నుంచి ఆయన చేస్తున్నటువంటి వర్క్ అంతా కూడా ప్రపంచం అంతా చూస్తుంది. దానిపైన మీ అభిప్రాయం ఏంటి? యాజ్ ఏ అభిమాని పొలిటికల్గా ఆయన ఎక్కడున్నా 100% ఇస్తారండి, అందులో డౌట్ లేదు. అండ్ నేను నిన్న కూడా చెప్పానండి, మిస్టర్ బచ్చన్ సినిమా ప్రమోషన్స్లో కళ్యాణ్ గారి గురించి మాట్లాడితే కళ్యాణ్ ఫ్యాన్స్ కూడా చూస్తారు, దీనికి ఎక్కువ పబ్లిసిటీ వస్తుంది అని అలా అనుకోకూడదు. దయచేసి మనం సినిమా వరకే ఉందాం అనేది నా స్ట్రాంగ్ ఫీలింగ్. ఆఫ్ కోర్స్ సినిమా వరకు ఉందామని ఉస్తాద్ భగత్ సింగ్ నా సినిమానే కాబట్టి దాని గురించి అడిగేది చెప్పాను. ఎస్ ఇంకా మళ్ళీ మనం ఆ సినిమా నుంచి పాలిటిక్స్కి షిఫ్ట్ అవ్వకూడదు అనేది నా ఫీలింగ్. ఎస్ ఆ గ్లాస్ డైలాగ్కి ప్రపంచం అంతా ఫ్యాన్స్ ఉంది. అట్లాంటి ఈ సినిమాలో ఏమైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చా రవితేజ గారి నోట్లో? డెఫినెట్గా మీకు రేపు ట్రైలర్లోనే మీకు కావాల్సిన డైలాగులు ఉంటాయి ట్రైలర్లో. యూ విల్ ఎంజాయ్ ఇట్. ఓకే. 100%. దీనికి ఈ సినిమాకి ఫస్ట్ షోరీల్ అని చెప్పేసి మ్యూజిక్ మీద వదిలేరు. అవునండి. కొత్త వరవడిని తీసుకొచ్చారు. షోరీల్ అయితే నాకు తెలిసి తెలుగు సినిమా నుంచి అయితే రాలేదు ఇప్పటివరకు. అవును. ఆ థాట్ ఏంటి? అది థాట్ వచ్చినప్పుడు ఇదే సార్, మీలాంటి అభిమానులు, మీలాంటి శ్రేయోభిలాషులు, హరీష్ శంకర్ అనగానే ఒక డైలాగ్ ఉంటుంది అని చెప్పి అందరూ ఎక్స్పెక్ట్ చేస్తే నాకు ప్రెషర్ ఎక్కువైపోయింది. అప్పటికి ఇంకా సినిమా ఎప్పుడు రిలీజ్ చేస్తామో తెలియదు. సో ఈ డైలాగ్ల ప్రెషర్ ఏంటి, అసలు డైలాగ్ లేకుండా నా టేకింగ్ ఏంటి, నా సినిమా ఏంటి చూపిద్దాం ఒకసారి. నేను డైలాగులు బాగా రాస్తుండొచ్చు కానీ డైలాగ్ మీద డిపెండ్ అయ్యే డైరెక్టర్ కాదు నేను. అది ఒకసారి చూపిద్దాం అని చెప్పి అందుకే వితౌట్ డైలాగ్ అని చెప్పి ముందు ఒక వీడియో ప్రిపేర్ చేసి ఆ వీడియో వదిలిన తర్వాత వితౌట్ డైలాగ్ షోరీల్కి ఎక్స్ట్రాడినరీ రెస్పాన్స్ వచ్చింది. ఎస్. అయితే మీ సినిమాలో ఒక హీరోయిన్ కొత్త అమ్మాయిని తీసుకొచ్చారు. ఆ అమ్మాయికి మంచి అప్లాజ్ వస్తుంది. ఎందుకంటే కంపేర్ చేస్తున్నారు శృతి హాసన్, పూజ హెగ్డే, ఇప్పుడు వచ్చినటువంటి భాగ్యశ్రీ అని చెప్పేసి. ఈ కంపారిజన్ ఎలా తీసుకుంటారు మీరు? మీరే చెప్పండి ఎలా తీసుకుంటారు. మీరు ఉన్నారనుకోండి, మీరు ఇంట్రడ్యూస్ చేసిన అమ్మాయిలందరూ పెద్ద హీరోలు అయిపోయారు, మీరు ఎలా ఫీల్ అవుతారు? కాంప్లిమెంట్. ఈ సమాజానికి చెప్తున్నాను, చాలామంది ఒక డైలాగ్ ఉంటుంది చూసారా, ప్రతి మగవాడి విజయం వెనుక ఒక ఆడది ఉంటుందని. సో ఆడవాళ్ళ విజయం వెనుక కూడా మగాడు ఉంటాడు అని చెప్పి ఈ సమాజానికి ప్రూవ్ చేద్దాం. ఓకే. మ్యూజిక్ విషయానికి వచ్చినట్టయితే మిక్కీని మళ్ళీ రిపీట్ చేశారు. థర్డ్ టైం అనుకుంటా కదా ఇప్పుడు? థర్డ్ టైం. యా, ఇలా మిక్కీ వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఉంది. మిక్కీ బ్యాక్గ్రౌండ్ వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ టెక్నీషియన్ టు వర్క్ విత్ అండి. ఎంజాయ్ హిస్ కంపెనీ అ లాట్. ఓకే. అతనికి సౌండ్ విషయంలో అతనికి తెలియని విషయం అంటూ లేదు. తను యూఎస్లో ఉంటాడు. ఓకే. సెటిల్ ఇన్ యూఎస్. బట్ ఏముంది సంగీతం, చెన్నైలోని మ్యూజిక్ డైరెక్టర్లు కూడా మాకు వాట్సాప్లో దాంట్లోనే పంపుతుంటారు. డజంట్ బాదర్. నేను యూఎస్కి వెళ్ళి ఒక 1 వీక్ ఇంకా వేరే ఏ డిస్టర్బెన్స్ లేకుండా ఒక 1 వీక్ కూర్చుంటే 1 వీక్లో 4 ట్యూన్స్ ఇచ్చాడు. ఇప్పుడు మీరు చూసిన 4 ట్యూన్స్ ఇవే, అసలు వేరే ఆప్షన్ ట్యూన్స్ చేయలేదు. బ్యాక్గ్రౌండ్ ఇక్కడికి వచ్చి చేస్తున్నాడు. ఇక్కడే ఉన్నాడు. ఓకే. బ్యాక్గ్రౌండ్ కుదరదు కదా. అదే బ్యాక్గ్రౌండ్ అక్కడి నుంచి చేయొచ్చు. బట్ నేను ఇప్పుడు రామనాయుడికి వెళ్ళి ఎడిటింగ్ రూమ్కి వెళ్ళి మళ్ళీ అటు ఇలా కుదరదు. అక్కడికి వెళ్ళి అమెరికాకి వెళ్ళి మళ్ళీ హైదరాబాద్ అలా కుదరదు కదా. సో అందుకు ఆయన రమ్మన్నాను. సో మై ఫేవరెట్. టెక్నాలజీ కంటెంట్ కూడా సేఫ్ కాదేమో. అలా ఏం లేదండి, బట్ స్టిల్ ఐ ఎంజాయ్డ్ వర్కింగ్ విత్ నిక్కీ అండ్ విల్ బి వర్కింగ్ మోర్ ఫిల్మ్స్. ఎస్. ఓకే. ఇంకొకటి అండి, అమ్మని మిస్టర్ బచ్చన్కి వచ్చేసరికి నెగిటివిటీ అంతా కూడా 90sలో నెగిటివిటీ అని చెప్పేసి చెప్పారు కదా, దానికి సంబంధించి ఎక్కడ షూట్ చేశారు? సెట్స్ అయినా లేకపోతే ఏమైనా ప్లేసెస్కి వెళ్ళారా? అవి డిఫరెంట్ ప్లేస్లో షూట్ చేసాం. రిలీజ్ తర్వాత సక్సెస్ మీట్ చేస్తాం. ఇప్పుడు చెప్తే ఆ ప్లేస్ మైండ్లో ఉంటుంది, అరే ఇది మన ఊళ్ళో జరిగే కథ కాదా అనుకుంటారు. సో టు బి ఫ్రాంక్ అది బయటకు ఆల్రెడీ వచ్చేసింది అనుకోండి, బట్ స్టిల్ ఒక డిఫరెంట్ విలేజ్ చూసిన ఫీలింగ్ అయితే ఉంటుంది మీకు. అలాగే ఒక విలన్ హౌస్ డిఫరెంట్గా చూసిన ఫీలింగ్ అయితే ఉంటుంది. విజువల్గా కెమెరామెన్ అయినాక బోస్ ఇస్ మాస్టర్ ఆఫ్ విజువల్స్ అండి, ఎక్స్ట్రాడనరీ కెమెరామెన్. సో నేను అనుకున్న దానికంటే చాలా బెటర్ క్వాలిటీ. ఓకే. ప్రతి డైరెక్టర్కి ఒక కళ ఉంటుంది. మీరు మెగా ఫ్యామిలీలో అందరు హీరోలతో మ్యాక్సిమం చేస్తారు. చరణ్ గారితో కూడా మన చిరుత టైంలో స్పెండ్ చేసినట్టున్నారు కదా. చిరంజీవి గారితో ఎప్పుడు? ఆల్రెడీ 2-3 సార్లు కలిసానండి బాస్ని. చిరంజీవి గారు కూడా మీరు ప్రామిస్ చేసినట్టున్నారు కదా. కలిసాము. చర్చలు జరుగుతున్నాయి. అది అంత సాలిడ్గా అయిపోయిన తర్వాత చెప్తే బాగుంటుంది. ఇప్పుడు చెప్తే ఇట్స్ టూ ఎర్లీ టు సే. ఆయన కూడా యంగ్ డైరెక్టర్స్తో చేయాలని చెప్పేసి ఆయన అసలు ఆయనకి ఏజ్కి ఆయనకి అసలు ఆక్సిమోరన్స్ అండి. ఏజ్కి ఆయనకి సంబంధం లేదు బేసిక్గా. వశిష్ఠ్. నేను ఆటోగ్రాఫ్కి నేను కో డైరెక్టర్ అయితే వశిష్ఠ్ అసిస్టెంట్ డైరెక్టర్. అంటే అప్పుడు వేణుని పిలిచేవాళ్ళం. ఓకే.
సో స్క్రీన్ నేమ్ అతను వశిష్ఠ. ఆ 7 monthsలో సినిమా తీస్తారు, వెరీ టైట్ షెడ్యూల్. బట్ మీకు సోషల్ మీడియాలో స్పెండ్ చేయడానికి టైం ఎక్కడ దొరుకుతుంది? ఎక్కువ యాక్టివ్ సోషల్ మీడియా అంటే ఇప్పుడు ట్రాఫిక్ జామ్ అవుతుంది, ఎక్కువ యాక్టివ్గా ఉంటుంది. మన ఫోన్ మన చేతిలోనే ఉంటుంది, అప్పుడు ఏదైనా పెట్టుకోవచ్చు. ఓకే. నేను అడ్మిన్లకి ఇవ్వనండి, నా హ్యాండిల్ నుంచి అన్ని ఎప్పుడన్నా బాగా బిజీగా ఉన్నప్పుడు అడ్మిన్స్ ఏమైనా పోస్ట్ చేస్తారు తప్ప మోస్ట్ ఆఫ్ ద టైం. అలాగే మోస్ట్ ఆఫ్ ద టైం ట్రావెల్ చేసినప్పుడు, లిఫ్ట్లో ఉన్నప్పుడు అంతే. ఏముండదు, కార్లో నాకు ఎప్పుడు 24 hours డ్రైవర్ ఉంటాడు కాబట్టి ఇంకా వేరే. ఓకే. రవి నేను నడిపిస్తుంటాడు, ట్విట్టర్లో ఎక్కువ ఉంటావు బయట తక్కువ ఉంటావు అని. మీతో మాట్లాడాలనుకుంటే ఎవరైనా సరే ట్విట్టర్లోకి రావాల్సిందే, ఈజీగా ట్విట్టర్లోకి వస్తే రెస్పాన్స్ అవుతారు. చాలామంది సెలబ్రిటీలు సోషల్ మీడియాకి సంబంధించి ఎందుకు మనకి తలనొప్పి అని చెప్పేసి ఎక్కువ దూరంగా ఉంటారు సోషల్ మీడియాకి. మీరు వచ్చేసి సోషల్ మీడియాలో ఎక్కువ ఉంటున్నారు కదా, ఎలా మేనేజ్ చేస్తున్నారు ఇదంతా? సోషల్ మీడియాలో చాలా 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 ఎక్కువైపోయింది అంటున్నారు. సోషల్ మీడియా అనేది తలనొప్పి కాదండి, తలనొప్పి కాదు. ఇట్స్ అ బ్యూటిఫుల్ ప్లాట్ఫామ్ టు ఎక్స్ప్రెస్ ఎనీథింగ్. నేను ఇంతకుముందు చెప్పినట్టు మనం ఒక పోలీస్ కమిషనర్ ఆఫ్ పోలీస్ని ట్యాగ్ చేయొచ్చు, ఏదైనా ప్రాబ్లం ఉంటే ఒక జిహెచ్ఎంసీకి మన ప్రాబ్లం అంటే చెప్పుకోవచ్చు. సో లుక్ ఇట్ ఇన్ అ బెస్ట్ వే. ఇప్పుడు స్మార్ట్ ఫోన్లో వచ్చిన తర్వాత లైఫ్ బెటర్ అయిందంటే ఖచ్చితంగా అయింది. అయితే మా నాన్న బ్యాంక్కి వెళ్ళి గంటలు నిలబడి ఇప్పుడు ఫోన్లో బ్యాంక్ పనులన్నీ చేసుకుంటున్నారు. అవును. సో దేంట్లోనే ఉంటాయి మంచి చెడు, నువ్వు ఎలా వాడుతావు ఇంపార్టెంట్. ఇకపోతే సోషల్ మీడియా తలనొప్పి అనుకునేది మిగతా వాళ్ళకండి, నేను కాదు. ఇన్ఫ్యాక్ట్ నేనే చాలా మంది తలనొప్పి. ఆన్ స్పాట్ ఇచ్చి పడేస్తారా? వాటెవర్. ఓకే. ఈ మధ్యకాలంలో ఎక్కువ ఇబ్బంది పెట్టిన సిచ్యువేషన్ ఏంటి మీ సోషల్ మీడియాలో? లేదండి, మీరు సోషల్ మీడియాని అడగండి. ఈ మధ్యకాలంలో హరీష్ శంకర్ ఎక్కువ ఇబ్బంది పెట్టింది ఎవరిని అని. నాకు ఎవరితో ఇబ్బంది లేదండి, ఇంపాసిబుల్. మీరే ఇబ్బంది పెట్టారు? నేనే ఇబ్బంది పెడుతుంటాను. ఓకే. ఇబ్బందులో ఫీల్ అవుతారు మీరు? అది ఇరిటేషన్గా ఫీల్ అవుతాను. ఇరిటేషన్కి ఇబ్బందికి చాలా తేడా ఉంది. ఓకే. ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో సోషల్ మీడియా సంబంధించి కొంతమందిని మొన్న ఈ మధ్య కంప్లైంట్లు అయిపోయినాయి, లేకపోతే యూట్యూబ్ సంబంధించి కూడా కొన్ని రిస్ట్రిక్షన్స్ రావాలి, సెన్సార్ ఉండాలని చెప్పేసి చాలా నడుస్తున్నాయి ఇప్పుడు. సోషల్ మీడియా అంటే యూట్యూబ్, ట్విట్టర్, ఫేస్బుక్, ఇన్స్టా అన్ని ప్లాట్ఫామ్స్లో సెన్సార్ మస్ట్ అని చెప్పేసి ఒకటి నడుస్తుంది. మీ అభిప్రాయం అండి, సెన్సార్ నీడా? 100%. మేము ఇప్పుడు సెన్సార్కి లోపేగా పనిచేస్తాం. లేకపోతే నేను చాలా తమ్ముళ్ళు చూశాను, డైరెక్ట్గా బూతులు పెట్టేస్తున్నారు. మీరు చూసుంటారా? ఒక నేనే చూశాను. అఫ్కోర్స్ ప్రపంచంలో అందరూ చూశారు కదా. సో ఎలా మరి? ఓకే, ఉండాలి కదా సెన్సార్ దేనికైనా అండి. అతి సర్వత్ర వర్జయతి అన్నారు పెద్దలు. ఎక్కడైనా సరే ఒక అప్పర్ లిమిట్, ఒక లిమిట్ అనేది ఉండాలి. ఓకే, ఖచ్చితంగా ఉండాలి. అది సెన్సారం కూడా నాకు తెలియదు. రీసెంట్గా ఏం బ్యాన్ చేశారో కూడా నాకు తెలియదు. కొన్ని యూట్యూబ్ ఛానల్స్కి నాకు తెలిసి సీరియస్ ఐ వాజ్ వెరీ మచ్ బిజీ ఇన్ దిస్. బట్ ఖచ్చితంగా మా అసోసియేషన్ సంబంధించి అనుకుంటా సమ్ బంచ్ ఆఫ్ యూట్యూబ్ ఛానల్స్ని బ్యాన్ చేశారు, ట్రోల్ చేస్తున్నారని చెప్పేసి బ్యాన్ చేశారని చెప్పేసి ఓకే వచ్చింది న్యూస్ వార్త కూడా. ఓకే, చూడలేదు. అఫ్కోర్స్ నిన్న రిలీజ్ అయిన ఎన్టీఆర్ సినిమా సాంగ్ను కూడా ట్రోల్ చేస్తున్నారు. నిన్ననే రిలీజ్ అయింది అది. ఇట్లాంటివన్నీ కనిపిస్తున్నప్పుడు మీరు ఎలా రెస్పాండ్ అవుతుంది? అంటే సెన్సార్ అనేది ఇప్పుడు ట్రోలింగ్ వేరు, సెన్సార్ వేరు. ట్రోలింగ్ అనేది ఎద్దేవ చేయడము, బ్రహ్మానంద గారు మీమ్స్ పెట్టి ఇంకేదో చేయడం అని జరుగుతూ ఉంటాయి. వాటి మీద ఎలాంటి చర్య తీసుకోవాలి ఏంటి అనేది సెకండరీ. ఫస్ట్ బూతులు, రాంగ్ థంబ్నైల్స్. నేను అనకముందానే రే సురేష్ గొండేటి నీ తాట తీస్తా అని పెట్టేది ఎవడో. నేను అలా అనలే పాపం సురేష్ని అలా అనలా. సో నేను అనకుండా జనాలకి నా ఇమేజ్, నా క్యారెక్టర్ అసాసిన్ చేసేలాగా, నా ఇమేజ్ ఇంకోలాగా వెళ్ళేలాగా ఇలాంటి ఉన్నప్పుడు మటు ఖచ్చితంగా ఒక అప్పర్ లిమిట్ అయితే అదే ఉండాలి. ఒక లిమిటేషన్ అయితే ఉండాలి. సెన్సార్ అవ్వచ్చు, ఇంకోటవచ్చు ఖచ్చితంగా ఉండాలి. ఓకే, మనందరం ఒక దాన్ని ఏమంటారు, ఒక భయం, సొసైటీ అవ్వచ్చు, ప్రజాస్వామ్యం వచ్చి ఏదైనా సరే ఈ తప్పు చేస్తే ఇలా ఉంటుంది అని ఒక భయం అన్ని చోట్ల ఉండాలి. ఓకే. సో అయితే మనకి మీరు సురేష్ కొండేటి టాపిక్ చేశారు కాబట్టి, సురేష్ కొండేటి తర్వాత మీరు మా ప్రెస్ మీట్ తర్వాత మీతో ఏమన్నా మాట్లాడారా? ఒకవేళ మాట్లాడాడు అనుకోండి, అది ఆయన పర్సనల్. ఆయన్నే నీ అసలు పర్సనల్ క్వశ్చన్స్ అడగొద్దని చెప్పి తిట్టి నేను మళ్ళీ ఆయన పర్సనల్ ఇష్యూని ఇక్కడ చెప్తే బాగోదు కదా. ఐ డోంట్ వాంట్ ఆన్సర్ దట్. ఓకే. ఆ ప్రెస్ మీట్ తర్వాత చాలామంది హరీష్ శంకర్ వర్సెస్ మీడియా అని చెప్పేసి ఎక్స్పోజ్ అయింది బాగా. అదే థంబ్నెయిల్స్ వల్లే. హరీష్ శంకర్ వర్సెస్ మీడియా కాదండి, దట్ వాస్ హరీష్ శంకర్ వర్సెస్ సురేష్ కొండేటి. దట్స్ ఆల్, దేర్ ఇస్ ద మ్యాటర్. అంతే. రిపోర్టర్లని కానీ ఏ రిపోర్టర్ని అన్నాను చెప్పండి, ఇంకొక వీడియో చూపించండి పోనీ. అలాగా సురేష్ కొండేటి అన్నట్టుగా ఇంకో రిపోర్టర్ కానీ ఇంకో పాత్రికేయుడు అన్నట్టుగా మీరు ఒక వీడియో నాకు చూపించండి. టేక్ యువర్ ఓన్ టైం. ఇప్పుడు ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత కూడా మీరు ట్విట్టర్లో ట్యాగ్ చేసి దేనికంటాం అండి? మా ప్రెస్ మీట్ మాకు తెలుసు కాబట్టి. ఎందుకంటాం? ఎక్స్పోజ్ అయింది రాంగ్ వేలో అవుతుందని. సార్
రాంగ్ వేలో అవ్వకూడదని కదా ఇంత ఫైట్ చేస్తాను నేను. ఎస్ సినిమా జర్నలిస్టుల తరపు నుంచి సినిమా జర్నలిస్టులకి మీకైతే ఎలాంటిది ఏం లేదు సార్ నేను చెప్పినాండి, సినిమా ఇండస్ట్రీ అంటే సినీ నిర్మాతలు, సినీ దర్శకులు, సినీ జర్నలిస్టులు కూడా మనందరం ఒకటి. మనలో బ్యాడ్ హ్యాబిట్స్ ఉంటాయి. మా దగ్గర నుంచి కూడా, మా ఇండస్ట్రీ నుంచి కూడా మిమ్మల్ని తప్పుగా హ్యాండిల్ చేసుకుని ఉంటుండొచ్చు కదా అట్లా. అప్పుడు మీరు మాట్లాడాలి, ఖచ్చితంగా మాట్లాడాలి. ఇండస్ట్రీ అనేది గ్రో అవుతూ వచ్చింది, పాన్ ఇండియా మూవీల వరకు వెళ్ళిపోయినాయి. లాస్ట్ టైం మన టైగర్ నాగేశ్వరరావు గారు రవితేజ గారి సినిమా కూడా పాన్ ఇండియాగా రిలీజ్ చేశారు. ఈ సినిమా మీది యూనివర్సల్ సబ్జెక్ట్ కదా, ఆల్రెడీ ఒకటి బాలీవుడ్లో వచ్చింది కానీ మిగతా లాంగ్వేజ్లో రీమేక్ అయినట్లేదు కదా, ఎందుకు అటువైపు వెళ్ళలేదు మీరు? ఇప్పుడు ఆగస్టు 15 ఒక లాంగ్వేజ్ రిలీజ్ చేయడానికే తపస్సు చేయాల్సి వస్తుంది. సో బిగినింగ్లో థాట్ ఏదో ఉండేది కానీ తర్వాత దాన్ని కట్ చేసి మోర్ ఆఫ్ అవర్ నేటివిటీ అండి. మన నేటివిటీలో ఉన్న సినిమా బేసిక్గా. ఓకే, పాన్ ఇండియా సినిమా అని చెప్పి తీసుకోకూడదు. సుకుమార్ మామూలుగా పుష్ప తీసాడు, అది పాన్ ఇండియా సినిమా అయింది. మన సబ్జెక్ట్ వచ్చి పాన్ ఇండియా సినిమా అని చెప్పి అతను నార్త్ ఇండియన్ సబ్జెక్ట్ తీసుకోవాలా. ఒక తిరుపతి అడవుల్లో గంధపు చెక్కలు కొట్టేవాడు కదే చెప్పాడు కదా. సో మన కథ మనం చెప్పినప్పుడు మనకి అది పాన్ ఇండియా స్థాయి సక్సెస్ రావాల్సి ఉంటే వస్తుంది ఆ కంటెంట్ అలాగే తీసుకోవాలి. అంతే తప్ప ఇప్పుడు నేను పాన్ ఇండియా తీస్తున్నా అని చెప్పి కూర్చుంటే అది పాన్ ఇండియా సినిమా అవుతుంది. మోర్ ఓవర్ ఈ సినిమాలో క్లాసిక్స్ మొత్తాన్ని, సాంగ్స్ మొత్తాన్ని యూజ్ చేశాను. అవునండి. ఏంటి అది, దాని బ్యాక్డ్రాప్ ఏంటి? అదే మీరు వెండితెర మీద 14 సాయంత్రం కానీ 15 ఉదయం కానీ చూడబోయేది. చాలా బాగుంటుంది. మోర్ ఓవర్ ఆ టైంలో క్లాసిక్స్ అంటే ఇళయరాజా గారు కావచ్చు, కోటయ్య గారు, బాలు గారు ఇట్లా ఉన్నాయి. బట్ ఇళయరాజా గారు పర్టికులర్గా ఉన్నారు. ఆయన ఒక సాంగ్ పెట్టి వాడినందుకే కాపీరైట్ వేశారు మన మంజుమాల బాయ్స్ పైన. ఏంటి మీరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు ఈ సినిమా సంబంధించి? చూడండి, సినిమా చూసాక చూడండి, మీకే తెలుస్తుంది. అంటే వాళ్ళ దగ్గర పర్మిషన్స్ కానీ ఇట్లాంటివి ఏమైనా మీరు ఏమంటారంటే మీరు దొంగతనం చేశారా లేదా ఇలా చేసినా అడుగుతున్నారు. మీరు పర్మిషన్ తీసుకొని యూజ్ చేశారా చూడండి, లేకపోతే చూడండి సార్, మీరు సినిమా చూడండి మీరు. ఓకే ఓకే, అవి కొంచెం క్యూరియస్గా ఉంచుదాం ఆడియన్స్కి, అంతే. అది సపరేట్ అంటే ఒకవేళ ఇళయరాజా గారి పాట ఉంటే ఇళయరాజా గారి దగ్గర పర్మిషన్ తీసుకున్నారా లేదా, ఇళయరాజా గారు మిస్టర్ బచ్చన్ కేసు చేస్తారా లేదా, ఆ క్యూరియాసిటీ వదిలేద్దాం. అలాగే సినిమా చూసాక మాట్లాడుకుందాం. ఓకే, సినిమా సంబంధించి కంటెంట్లో క్యూరియాసిటీ ఉంటేనే కదా సినిమా థియేటర్. కంటెంట్లో ఉండాలండి, కాంట్రవర్సీలు కాదు క్యూరియాసిటీ. కాంట్రవర్సీ అఫ్ కోర్స్ అది కంటెంట్. కాంట్రవర్సీ పబ్లిసిటీ అసలు నేను నమ్మనండి. ఇప్పుడు అవుతుంది కదా అని చెప్పి నేను దాని గురించి మాట్లాడినా. సినిమా గురించే, సినిమాలో 90s నాస్టాల్జియా చాలా విషయాలు ఉన్నాయని చెప్తున్నా. ఇది నచ్చిన వాళ్ళు సినిమాకి వస్తారు. నా సినిమాలో ఏముందో చెప్తున్నా, దీని మూలంగా రేపు పొద్దున గొడవ అవ్వచ్చు, వీళ్ళ పర్మిషన్ తీసుకోవాలి, ఇవన్నీ కాంట్రవర్సీ టాపిక్స్. అలాంటి పబ్లిసిటీ వద్దు మనకి. ఓకే, మోరోవర్ ఇంకా ఎంటర్టైన్మెంట్ సినిమాలో సత్య కనపడుతున్నాడు, ఇంకెవరెవరిని ఉన్నారు? సత్య, చమ్మక్ చంద్ర, ప్రభాస్, సీను, ప్రవీణ్, సత్యం రాజేష్, ఫుల్గా ప్యాక్డ్గా ఉంటారు కమెడియన్స్. చాలా బాగుంటుంది. సుదర్శన్ చాలా బాగుంటుంది. ఎంటర్టైన్మెంట్ సినిమాలు ఎక్కువ ఉంటుంది. రవితేజ గారి నుంచి ఎంటర్టైన్మెంట్ లేదు. అవునవును. అండ్ ప్రీవియస్ సినిమాలో మీరు చెప్పిన సినిమాలో మిస్ అయింది కదా. యా, అలాంటి జాగ్రత్తలు రవితేజ గారు సజెషన్స్ ఇచ్చారు స్క్రిప్ట్లో. మిస్టర్ బచ్చన్ టైటిల్ పెట్టింది ఆయన. ఓ, నేను టైటిల్ నాది కాదు, ఆయన పెట్టారు. ఓకే, ఏం టైటిల్ అనుకున్నారు ముందు? నేను వేరే కింద క్యాప్షన్ అనుకున్నాను, టైటిల్ ఫామ్ అవుతుంది, ఒక పేరు కావాలి, పవర్ఫుల్ పేరు అని చెప్తుంటే ఆయన టక్మని మిస్టర్ బచ్చన్ అన్నారు. అనగా నాకు విపరీతంగా నచ్చేసింది. ఇద్దరు అమితాబ్ బచ్చన్ గారు ఫ్యాన్స్. సో ఇట్ విల్ బి నైస్. ఎస్. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ గురించి చెప్పాలంటే ఎక్స్ట్రాడనరీ అండి. మీరు అన్నారు సార్ 7 నెలలు సినిమా ఫినిష్ అయింది. సో విశ్వప్రసాద్ గారు లేకపోతే ఈ సినిమా ఇంత ఫాస్ట్గా అయ్యేది కాదు. ఆయనకి నేను నిజంగా రుణపడి ఉంటా. అంత బాగా చేశారు సినిమా. అసలు ఎక్కడ ఏ రోజు కూడా 80 రోజులు 78 రోజులు షూటింగ్లో ఏ రోజు కూడా సినిమా షూటింగ్ పలానా ప్రొడక్షన్ ప్రాబ్లంతో ఆగిందని కానీ లేదు. ఎక్స్ట్రాడనరీ ప్రొడక్షన్ అండ్ ఎక్స్ట్రీమ్లీ ప్యాషనెట్గా అండి. హీ నోస్ టెక్నికల్ కూడా ఆయన బాగా తెలుసు. సీజీల గురించి కానీ లేకపోతే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానీ హ్యాస్ ఇమ్మెన్స్ నాలెడ్జ్ అబౌట్ ఫిల్మ్ మేకింగ్. సో అది కూడా మాకు చాలా హెల్ప్ అయింది. ఓకే, రన్ టైం లాక్ చేశారా? చేస్తామండి, చేసాం కానీ చెప్పాం. రన్ టైం చెప్పండి. ఎందుకు సినిమా చూస్తే అరే టైం ఎంత అయిందని అనుకోవాలి తప్ప ఇతని సినిమా 2 గంటల 5 నిమిషాలు చూద్దాం అలా ఉండకూడదండి. ఇవన్నీ చాలా ఆడియన్స్కి సంబంధించిన సైకలాజికల్ థింగ్స్. సినిమా అనే యూనివర్సిటీలో దాదాపు 20 సంవత్సరాల నుంచి PhD చేస్తున్నారు. అంత లేదు, 20 సంవత్సరాల నుంచి స్ట్రగుల్ అవుతాం అనుకోవచ్చు కదా. స్ట్రగుల్ ఎక్కడ ఉంది? PhD అనుకోవాలనుకోండి. ఏది బయటికి వదలాలో, ఏది బయటికి దాని అంటారు, ఎక్కడ విప్పాలో ఎక్కడ కప్పాలో అంటారా? ఓకే, ఆ పద్ధతిలో వెళ్తున్నారు. మీకు ఏది కావాలో అదే మాట్లాడి, ఏది వద్దో దాన్ని పక్కన పెట్టేసి దాన్నే క్లారిటీ అంటారండి. ఏంది ఇంత క్లారిటీ రావడానికి కారణం ఏంటారు? మీలాంటి వాళ్ళే. అయ్యో, ఎందుకని? క్రియేటివిటీ అనేది దైవదత్తం. నేను ఇళయరాజా గారు అంత క్రియేటివ్ అయిపోవాలంటే నాకు కుదరదుగా. బట్ క్లారిటీ అనేది రియల్ ఎస్టేట్ లాగా పెరుగుతూ ఉండాలి ఏజ్తో పాటు. అది కూడా సినిమాలు నెంబర్ ఆఫ్ ఫిల్మ్స్ తీసి నెంబర్ ఆఫ్ డక్కామోకిలు తిని మీలాంటి వాళ్ళందరిని ఎదుర్కొని ఉన్నప్పుడు వీళ్ళకి ఏం కావాలి అనే క్లారిటీ వద్దనుకుంటే ఫామ్ అయిపోతుంటుంది అది. సో
ఓకే. మరోవర్ ఇంకా నెక్స్ట్ ఫిల్మ్స్ దగ్గరకు వస్తే యా నాకు మీరు అన్నట్టుగా సినిమా గ్యాప్ ఎక్కువ వచ్చింది కాబట్టి నెక్స్ట్ 3 ఫిల్మ్స్ రెడీగా ఉన్నాయండి. అది హీరోలు ఓకే చేసిన తర్వాత వాళ్ళు అనౌన్స్ చేస్తే గౌరవంగా ఉంటుంది. ఇప్పుడు ముందే చెప్తే బిల్డప్ ఇచ్చినట్టు ఉంటుంది. వద్దు. ఓకే. మన ప్రెస్ మీట్లో రామ్ రెడీగా ఉన్నారని చెప్పినట్టు రామ్తో సినిమా చేస్తానని చెప్పాను. నెక్స్ట్ అని చెప్పలేదు ఇమీడియట్గా. నెక్స్ట్ ఏదైనా అవ్వచ్చు. రామ్ యాక్చువల్గా నెక్స్ట్ ఆయన మైత్రి మూవీస్తో సినిమా స్టార్ట్ అవుతుంది ఆల్రెడీ. సో ఇట్ విల్ టేక్ సమ్ టైం. ఓకే. మైత్రి అంటే మీ బ్యాన్ మర్చిపోయి మైత్రిలో ఉన్న 100 మంది దర్శకుల్లో నేను ఒకడిని. మా బ్యానర్లు అయిపోద్ది. ఆల్రెడీ మీరు బోర్డు మీద ఉన్నారు కదా. అఫ్కోర్స్ అండి. మైత్రిలోనే కంటిన్యూ సినిమాలు చేస్తూ ఉన్నారు. సుకుమార్ గారి బ్యానర్ అది, లేదా బుచ్చిబాబు బ్యానర్. ఓకే. మరో మీ సినిమా రిలీజ్ రోజే రామ్ గారి సినిమా, పూరి గారి సినిమా రిలీజ్ అవుతుంది. అవును. ఆ ట్రైలర్ చూసారా? చూసాను. రామ్ ఎనర్జీ అంటే అన్పారల్డ్. పూరి గారికి అప్పుడు ఒక స్ట్రీక్ ఉంటుంది, ఒక హీరోయిజం ఒక స్ట్రీక్ ఉంటుంది. వాళ్ళిద్దరు డెడ్లీ కాంబినేషన్ ఆల్రెడీ ప్రూవ్డ్. సో ఐఎమ్ ఆల్సో ఈగర్లీ వెయిటింగ్. అండ్ ఆగస్ట్ 15 రిలీజ్ అవుతున్న డబుల్ స్మార్ట్ బ్లాక్ బస్టర్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఎంటైర్ టీమ్కి ఆల్ ది బెస్ట్. ఇది చెప్పిద్దామని నేను చూడలేదు. చెప్పించడానికి అవసరం లేదు. చూసానని చెప్తే అయిపోతుంది. గురుగారి సినిమా మీరు ప్రత్యేకంగా చెప్పాలంటే 100% చెప్తాను నేను. అనిపించలేదా మీ డేట్ వేసుకునేటప్పుడు గురువు మీద వెళ్దాం అనిపించింది, కానీ తప్పట్లేదు. ఎందుకంటే దెర్ ఆర్ లాట్ ఆఫ్ ఓటీటీ కన్సర్న్స్, దెర్ ఆర్ లాట్ ఆఫ్ ఫైనాన్షియల్ కన్సర్న్స్. ఓకే. సో నాకు మీరు చెప్తున్నా కదా, నా 14వ తారీఖు ప్రీమియర్ పెట్టుకుని 4వ తారీఖు షూటింగ్ చేశా. నాకు స్ట్రెస్కి ఇదంతా పట్టేసింది. ఈ చెయ్యి ఇలా పెడితే కానీ కామ్ ఉండట్లేదు. కొంచెం అలా వదిలేస్తే ఇదంతా లాగుతుంది భయంకరంగా స్ట్రెస్ వల్ల. ఓకే. ల్యాక్ ఆఫ్ స్లీప్, ఇంకోటి అన్ని చాలా జరుగుతున్నాయి. ఇన్ని చేసుకుంటూ కావాలని వాళ్ళ మీదకి పోటీకి వెళ్ళాలి. దట్టు గురుస్థానంలో ఉన్న వ్యక్తికి ఎందుకు వెళ్తాం పోటీగా? మాకు తప్పట్లేదు. మాకు కొన్ని ఓటీటీ కన్సర్న్స్, కొన్ని ఫైనాన్స్ కంటెంట్స్ మేము అడ్రస్ చేయాలి ఖచ్చితంగా. సో ఓకే. ఆల్ ది వెరీ బెస్ట్ అండి. థ్యాంక్ యూ సార్. బ్లాక్ బస్టర్ కావాలని కోరుకుంటూ థ్యాంక్ యూ. ఆల్ ది వెరీ బెస్ట్ అండి. థ్యాంక్ యూ సో మచ్.